నెక్స్ట్ ట్రిప్కు ప్రిపేర్ అవుతున్నాను. సో నేను మామూలు ప్రతిసారి ట్రిప్ వెళ్ళేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకుంటాను అవన్నీ జస్ట్ ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. బికాస్ మేబీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు ఎప్పుడైనా మీరు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. సో అందుకోసం అని చెప్పి నేను ఇవన్నీ చూపించాలనుకుంటున్నా. సో నేను వెళ్ళేది కార్లో కాబట్టి సో లిస్ట్ చాలా ఎక్కువే ఉంది. అండ్ మోస్ట్లీ నేను ఎప్పుడు సింగిల్గానే వెళ్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను పెట్టుకునేది ఏంటంటే టెంట్. సో ఎక్కడైనా మనకు క్యాంపింగ్స్ ఎలా ఉన్నా కానీ ప్లస్ రూమ్ దొరకనప్పుడు కానీ సో ఈ టెంట్ వేసుకొని హ్యాపీగా పడుకునేస్తాను. అండ్ టెంట్తో సహా స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది. సో ఇది మనం జస్ట్ దుప్పట్లు లేకోకుండా ఈ స్లీపింగ్ బ్యాగ్లో తీసేసి హ్యాపీగా దీంట్లో దూరుకొని పడుకునేయచ్చు. అండ్ దాంతోపాటు మ్యాట్ ఒకటి పెట్టుకుంటే ఎక్కడైనా కూర్చోవాలన్నా జస్ట్ అలా ఉండాలన్నా మ్యాట్ ఒకటి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఎప్పుడైనా నేను కార్లో పడుకోవాల్సి వస్తే సో ఇది కూడా పెట్టుకుంటాను, కార్ బెడ్. సో దీన్ని ఇన్ఫ్లేట్ చేసేసి కార్లో బ్యాక్ సీట్లో పెట్టుకునేసి పడుకునేసేయచ్చు. సో ఇవన్నీ పడుకోవడానికి వాడేవి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది స్పాన్సర్డ్ యాడ్ ఏం కాదు, ఇవి నేను జనరల్గా నా కోసం నేను స్వయంగా కొన్నవి. ఇట్స్ ప్రమోషనల్ అయితే కాదు, నా పర్సనల్ యూటిలిటీస్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చి ఎక్కడైనా కార్ ఆపి కూర్చోవాలనుకున్నప్పుడు ఇలా పోర్టబుల్ చైర్ ఒకటి పెట్టుకుంటాను నేను, కూర్చోవడానికి సింపుల్గా ఉంటుంది ఇది. అండ్ దెన్ ఎక్కువ ట్రిప్స్ అన్నీ హైకింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక హైకింగ్ స్టిక్. అండ్ ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు సో సేఫ్టీకి అడిషనల్గా ఇంకో హైకింగ్ స్టిక్ కూడా పెట్టుకుంటాను. నెక్స్ట్ దిస్ ఈజ్ లైఫ్ జాకెట్. ఎప్పుడైనా వాటర్లో దిగాలన్నప్పుడు ఇలాంటప్పుడు పనికొస్తుందని చెప్పి లైఫ్ జాకెట్ కూడా పెట్టుకుంటాను సేఫ్టీకి. అండ్ యా, సో కార్లో వెళ్తా కాబట్టి సేఫ్టీకి ఇది పెట్టుకుంటాను నేను. కార్ కంప్రెసర్ ఎక్కడైనా టైర్ పంచర్ అయితే మళ్ళీ మనము స్టెప్ని మార్చుకునే పని లేకుండా ట్యూబ్లెస్ టైరే కాబట్టి దీనికి గాలి కొట్టేసుకునేసి దీంతో వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ బార్బిక్యూ స్టాండ్. సో మనం ఎక్కడైనా చికెన్ అవి వండుకోవడానికి బార్బిక్యూ సెటప్ కోసం ఇది ఈ స్టాండ్ ఉంటుంది. అండ్ సో ఆ స్టాండ్ లోపల బొగ్గులో వేసుకొని సో ఈ స్క్యూస్తో మనం బార్బిక్యూ గ్రిల్ చికెన్ చేసుకునేదానికి ఈ సెటప్. అండ్ నెక్స్ట్ పోర్టబుల్ స్టవ్ కూడా పెట్టుకుంటాను నేను. ఎక్కడైనా కాఫీ ఇలా తాగాలన్నా చేసుకోవడానికి, ప్లస్ ఏదైనా మ్యాగీ ఇలాంటి చిన్న టిఫిన్స్ చేసుకోవడానికి పోర్టబుల్ స్టవ్ ఉంటుంది. దీనికి మనమేమి పెద్ద సిలిండర్స్ అయితే మోసే పని లేదు. సో క్యానిస్టర్స్ దొరుకుతాయి మనకు, జస్ట్ ఈ క్యానిస్టర్స్ తీసుకొని దీనికి ఫిట్ చేస్తాం, దట్స్ ఇట్. సో ఇది కూడా పెట్టుకొని ఉంటాను నేను ఇప్పుడు. నెక్స్ట్ ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా. ఎప్పుడైనా జూమ్ తీసి వీడియోస్ అలా తీయాలంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా ఒకటి పెట్టుకుంటాము. సో ఇది అండ్ ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా స్టాండ్. సో మనం షేకింగ్ వీడియోస్ లేకుండా ఉండడం కోసం, స్టేబుల్గా ఉండడం కోసం ఈ స్టాండ్ అవుట్ పెట్టుకుంటాం. అండ్ అలాంగ్ విత్ డిఎస్ఎల్ఆర్ వీడియోస్ రికార్డింగ్కు GoPro ఇది ఒకటి కంపల్సరీ ఇది పెట్టుకుంటాం వీడియోస్ రికార్డింగ్కి. అండ్ ఇన్ అడిషన్ టు దట్, ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ వెళ్తుంటాం అడ్వెంచర్ ట్రిప్స్ కాబట్టి సేఫ్టీ కోసం సో ఇది కూడా పెట్టుకుంటే, ఇది యాక్చువల్లీ ఎక్కడైనా మనం క్యాంపింగ్ అలా చేసినప్పుడు చెట్లు అలాంటి క్లీన్ చేయడానికి ఏవైనా
స్టిక్స్ని షార్ప్ చేయడానికి నైఫ్. సో దానికి తోడు మనకు అడిషనల్గా సేఫ్టీ పర్పస్ కూడా, సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది పెట్టుకుంటాను. జస్ట్ ఒక కిట్, టూల్ కిట్. సో ఇవన్నీ ఉంటాయి, ఓపెనర్, నైఫ్, ఇవన్నీ కూడా గొడ్డలు, చిన్న పొట్టబుల్ ఇది పెట్టుకుంటాను సేఫ్టీకి. అండ్ దెన్ పోర్టబుల్ స్పీకర్, పాటలు వినాలంటే ఎప్పుడైనా పోర్టబుల్ స్పీకర్ ఒకటి. అండ్ ఈ చిన్న పౌచ్లో సేవ్ చేయొచ్చు బ్యాగ్ ఒకటి, బ్యాక్ ప్యాక్. మనం హెవీ లగేజ్ కాకుండా చిన్న స్మాల్ లగేజెస్ ఇలా మనం వెనక్కి తీసుకెళ్ళాలి మనతో అనే దానికోసం ఇది చిన్న బ్యాగ్. ఇది ఇస్ ద బ్యాగ్. అండ్ ట్రెక్కింగ్స్ ఎక్కువగా చేస్తుంటా కాబట్టి నేను సేఫ్టీకి ఈ పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ మసాజర్ కూడా పెట్టుకుంటాను. ఎప్పుడైనా బాడీ పెయిన్స్ ఎక్కువ అయితే సెల్ఫ్ మసాజ్ చేసుకోవడానికి. మోస్ట్లీ పిల్లలతో వెళ్ళినప్పుడు వాడడానికి పెట్టుకుంటే ఇది ఫిషింగ్ నెట్. పిల్లలతో ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫిషింగ్ చేయడానికి. అండ్ ఇది కూడా బీచెస్ అలా వెళ్ళినప్పుడు పిల్లలతో బీచ్ వాలీబాల్ ఆడడం కోసం ఇలాంటి బాల్ కూడా ఒకటి పెట్టుకుంటాను. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. యా, అండ్ ఇది ఎనీవేర్ ఇది అందరికి ఉండాల్సింది. సో గొడుగు ఉండాల్సింది, మనం ఎక్కడైనా వర్షాల కోసం గొడుగు ఒకటి పెట్టుకుంటాను. సో ఇది మన కార్లో ఛార్జింగ్ చేసుకోవడానికి మనకు ఓన్లీ యూఎస్బి పోర్ట్ ఉంటుంది, బట్ మనకు ప్లగ్ పాయింట్ టైప్ కావాలి కాబట్టి సో కార్ సిగరెట్ లైట్ దాంట్లో ఇది పెట్టేస్తే మనకు ఇక్కడ రెగ్యులర్ ప్లగ్స్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ. సో ఇది కూడా సేఫ్టీకి పెట్టుకుంటాను మోస్ట్లీ, ఎందుకంటే నేను వర్క్ చేస్తూ తిరుగుతుంటాను కాబట్టి ల్యాప్టాప్ ఛార్జింగ్ ఆల్వేస్ నాట్ నెసెసరీ. సో దట్స్ వై నేను కంపల్సరీ ఇది పెట్టుకుంటాను. అండ్ లాస్ట్ ఐ థింక్ షూ. One is the regular running shoe and the other one is particular hiking shoe, trekking shoe ఇది. సో ఇవి అనమాట నేను వెన్నెవర్ ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు నాతో పాటు నేను తీసుకెళ్ళే లగేజ్. ఇదంతా మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీటిలో కొన్ని ఏవైనా మీకు జస్ట్ జనరల్గా ఐడియా రాకపోవచ్చు, బట్ చూస్తే మీకు తెలుస్తుంది, ఓకే ఇది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి నేను ఐ థాట్ లైక్ ఐ విల్ జస్ట్ షో టు యూ. ఓకే, మీకు దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటివైనా కావాలంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. యా, దట్స్ ఇట్. సో ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై ట్రిప్. సో ఎక్కడనేది అయితే కన్ఫర్మ్ డిసైడ్ చేసుకోలేదు, ఎందుకంటే ఈ కరోనా ఈ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి. సో ఫస్ట్ అయితే సౌత్ ఇండియానే అనుకుంటున్నా, స్టార్ట్ అవుతాను. సో తర్వాత ఎక్కడ వెళ్ళాలనిపిస్తే అక్కడ వెళ్ళేసేది. దట్స్ ద ప్లాన్. సో ప్లీజ్, ఐ థింక్ ఇఫ్ యూ నాట్ యెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో త్వరలోనే నేను నా ట్రిప్ వీడియోస్తో నెక్స్ట్ ట్రిప్ అరౌండ్ 15 days వెళ్తున్నాను. సో మీ ట్రిప్ వీడియోతో మీ ముందు ఉంటాను నెక్స్ట్. అంటిల్ దెన్ సీ యూ, బై.